నమస్కారం సార్. అప్పుడెప్పుడు అగరత్తులు వెలిగించలేదని ఇంత ఫిట్టింగ్ పెడతారా? అయినా నేను ఆ లెటర్ అలా రాయటం కరెక్టే కదా. అందుకే నా మనసులో స్వాతి బొమ్మను తీసేసి స్వాతి తన భర్తతో హాయిగా ఉండాలని దీవించు స్వామి. అవును, మీరేంటండి ఇంత డల్గా ఉన్నారు? హెల్త్ బాగాలేదా? మోసపోయాను. నమ్మక ద్రోహం చేశాడు. నిలువున ముంచేశాడు. ఎవరి గురించి మీరు చెప్పేది? నా రూమ్మేట్ అనిల్. ఓహో, కోటేశ్వరుడి కూతురు దొరికిందట. లెటర్ పెట్టి ఉడాయించాడు. పోయే రాస్కల్ పోవచ్చు కదా. ప్రేమ త్యాగం అబద్ధం, వీటిని నమ్ముకుని మోసపోకు అని ఫ్రీగా సలహా కూడా ఇచ్చాడు. రోగ్. రోగ్ కదండి, అందుకే అలా ఉంటాడు. కడుపు రగిలిపోతుంది. కనిపిస్తే చెప్పుచ్చు కొట్టాలన్నంత కసిగా ఉంది. ఏమండి, అతనే పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో మీకు తెలియదు కదా. ఆ రాస్కల్ని వెనకేసుకొస్తారేంటి? పరిస్థితులేమైనా నమ్మిన వాళ్ళని, మనసిచ్చిన వాళ్ళని మోసం చేయలేదు. డబ్బు గురించి గడ్డి తినాలా ఆ డర్టీ స్కౌండ్రల్? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. జరిగిందంతా ఒక పీడకలని మర్చిపోండి. ఇదంతా మీ మంచిగా జరిగింది అనిపిస్తుంది. మీ మేలు కోరి మిత్రుడిగా చెప్తున్నాను. ఆనంతనే చేసుకోండి. ఆ అనిల్ గారి లాగా ఇతను మిమ్మల్ని మోసం చేయడండి. ప్రాణంలా చూసుకుంటాడు. మీ సజెషన్ కి థ్యాంక్స్. నా లైఫ్ ఏమైపోయినా కనీసం నా ఫ్యామిలీకి సహాయం చేశానన్న తృప్తన్నా మిగులుతుంది. ఈరోజే మా నాన్నగారికి ఫోన్ చేసి ఓకే అని చెప్పేస్తాను. మా పెళ్లికి మీరు రావాలి. రావాలి కాదు, మీరే దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి. అది నా డ్యూటీ అండి. అనంత్, ఒరే అనంత్, వెరీ గుడ్ న్యూస్ రా. స్వాతి పెళ్లి కొప్పుకుంది. వాట్? yes నో, ఐ కాంట్ బిలీవ్ ఇట్. యు ఆర్ జోకింగ్. లేదురా, స్వాతి వాళ్ళ నాన్నగారు ఇప్పుడే ఫోన్ చేశారు. యా ఇచ్చట మూత్రం పోయరాదు, పోసినవాడు గాడిదతో సమానం. చాలా బాగుంది బా. ఈ బోర్డు రాయించిన ఎదవేవాడు నీలాంటి వాళ్ళందరూ గత్తర చేస్తున్నారు, నేనే రాయించాను. అలాగా. ఇప్పుడు చదువు. ఇచ్చట మూత్రం పోయేరాదు, రాసిన వాడు గాడిదతో సమానం. ఇక్కడ కొంచెం తొడరా. చాలే. వీడు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందిరా. నాకు కూడానే. ఎంత చెప్పినా డూప్లికేట్ గాడే నా మొగుడని వాదిస్తుంది సరోజిని గారు. నేను చంపేస్తాను. ఆడు నీలాగే ఎదవై అంటాడు, అందుకే ఆవిడ అడ్జస్ట్ అయిపోతుంది. థ్యాంక్స్ రా, ఉన్నమాట అన్నావు. వదలరా, ఏదో ఒకటి చేసిండి గట్టెక్కిద్దాం. గట్టెక్కించడానికి ఇప్పుడు ఏమైనా గోదరగా ఉన్నాడు. రా. అయ్య బాబు, అయ్య బాబు, అయ్య బాబు. దేవుడు నా మొర ఆలకించి నా భర్త నాకు ఇచ్చాడు. గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకొస్తున్నావు. అవును, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నా సరోజన నా ప్రాణంలా కాపాడుకొని కొంచెం దగ్గరికి వస్తాను. అలాగే. పువ్వులా చూసుకుంటా. ఇంటిమసీ పెరిగిపోతుంది. నువ్వు కొంచెం తగులుకోవాలరా. అవునవును, చంపేస్తాను రే. అది నా వైఫ్ రా, సరోజిని. నేనే నీ అసలు సిసరని ఒరిజినల్ ముగ్గుడిని, పుట్టరాజుని. యాదవ సచ్చినోడా, పాడుపుత్ర నువ్వును. సరోజిని గారు, ఇసిరేయకండి, పదునుగా ఉన్నట్టుంది, మెడ తెగిపోగలదు. అసలు పుట్ట ఎవడో తెలుసుకోవాలంటే నేను చిన్న టెస్ట్ పెడతాను. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకుంటాను. ఇదిగో చూసారా, ప్రతిదానికి నేను ఒప్పుకోనడం మా ఆయన అలవాటు. వీరే మా ఆయన. నేను ఒప్పుకోను. ఈ కోత ఏదైందా కొయ్యాలి. ఇప్పుడు నేనేం చెయ్యాలరా? నా భార్య ఇంకొకరితో కలిసి ఉంటే నేను ఎంతకాలం ఇలా బ్రతకాలరా? నీ తట్టుకోలేను రే, రే నీ చచ్చిపోతాను, నేను విషయం తాగిస్తాను రే, నీ కోరిక బుద్ధి వచ్చిందన్నావు గనక అసలు విషయం చెప్తున్నావు. మాట మీద ఏ మాత్రం నిలకడలేని మా చిట్టి బాబుగాడు ఐడియాస్ ఫాలో అయిపోయి సంసారాన్ని పాడు చేసుకుంటున్నావని నోకరాజుకు ఫీజు ఇచ్చే ఐడియా తీసుకొని ఈ డూప్లికేట్ నాటకం ఆడాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని పెళ్ళ మాటిని సాయం చేయరే పొట్టురాజు. మళ్ళీ వ్యధవేషాలు వేస్తావో గొంతు పిసికి చంపేస్తాను. ఓకే ఓకే, బుద్ధి వచ్చింది. అవును, 3 రోజులు బట్టి డూప్లికేట్ గాడు ఇంట్లోనే ఉన్నాడు కదా. నేను ఒప్పుకోను. ఈ శారీ ఎలా ఉంది? ఓకే, కానీ మిరపన్ రంగు అయితే బాగుంటుందేమో. ఓకే, ఈ శారీ ప్యాక్ చేయండి. హలో స్వాతి. మీరా? నమస్తే. హాయ్. హాయ్. వీరు కుమార్ అని నా బెస్ట్ ఫ్రెండ్. వీరు కిషోర్ గారు. హలో అండి. హలో. నైస్ మీటింగ్ యూ. వీరు అనంత్ గారు. హాయ్. హలో. అనంత్ వెట్ స్వాతి అని వెడ్డింగ్ కార్డ్ ప్రింట్ చేసింది నేనేగా. మీరు అనంతేగా? ఎస్, యూర్ రైట్. నైస్ మీటింగ్ యూ. స్వాతి, రాత్రి మీ నాన్నగారితో ఫోన్లో మాట్లాడానమ్మా. రేపు మార్నింగ్ వస్తాన్నారు. అవును, నాకు కూడా కబుర్ చేశారు. వెల్ మిస్టర్ కుమార్, మీరు స్వాతి ఫ్రెండ్ కావచ్చు, అయినా కూడా మిమ్మల్ని నా సైడ్ నుంచి పర్సనల్ గా ఇన్వైట్ చేస్తున్నాను. మీరు మా పెళ్లికి తప్పకుండా రావాలి. అలాగేనండి, తప్పకుండా వస్తాను. ఓకే రా, నేను బయలుదేరుతాను. నువ్వు అమ్మాయి కలిసి షాపింగ్ చేసుకోండి. చూడమ్మా, మావాడు షాపింగ్ లో కొంచెం హెల్ప్ చేయాలి. అనంత గారిది బెస్ట్ సెలక్షన్.
హే థ్యాంక్స్. ఓకే మిస్టర్ కుమార్, సీ యూ. ఓకేనండి, Bye. బాయ్. నేను బయలుదేరుతానండి, ఏ కొంచెం పని ఉంది. అయినా కాబోయే భార్యాభర్తలు కలిసి షాపింగ్ చేసుకుంటే అదో థ్రిల్. వస్తానండి, బాయ్. మీరు కూడా ఉంటే నాకు కొంచెం కంగారు తగ్గుతుంది. కంగారు దేనికండి, కాబోయే శ్రీవారికేగా అప్ చెప్పెళ్తున్నాను. స్వాతికేంటి అదృష్టవంతురాలు, కోటీశ్వరుడు కొడుకు కావాలని చేసుకుంటున్నాడు. ఆ అదృష్టం అందరికీ వస్తుందా? ఏ జన్మలోనో చేసుకుంది. అందుకే అన్నారు చేసుకున్నోడుకు చేసుకున్నంత అని. 4 కుర్చీలేసి నీట్ గా సర్దండి. వెళ్ళు. సార్ 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 ఆ, పూల జడి సార్. ఏంటా లేటు? ఆటో లేట్ సార్. పెళ్లికి తెమ్మంటే శోభనానికి తెచ్చేట్టున్నావు. వస్తాను సరే సార్. వెళ్ళు. త్వరగా కానివ్వండి, టైం లేదు. మిమ్మల్ని చాలా కష్టపెడుతున్నాం కదా. అవునవును, ఇన్ని కష్టాలు మోయలేక సస్తున్నా. నా సంగతి సరే, ముందు ఆ జడాల మోయలా చూసుకోండి. ఏంటమ్మా ఇంకా ఆలస్యం? తొందరగా కానివ్వండి అమ్మా. ఏవో ఆర్టికల్ ఎక్కడ ఉందండి, బయట పెట్టించండి కొంచెం. అమ్మా మిమ్మల్ని. హ, ఏంటండి? కృతజ్ఞత. స్నేహితుడిగా మీరు చేస్తున్న సాయం మర్చిపోలేనండి. అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకుంటున్నావు బాబు. నీ రుణం మేము ఎలా తీర్చుకుంటామో ఏంటో. అయ్యో అలా పొగడేకండి. పెళ్లి కూతురు త్వరగా రెడీ చేయండి, అవతల ముహూర్తం టైం అవుతుంది. మీరు తొందర రెడీ అవ్వండి. ఈ వాటర్ ట్యాంకులు వచ్చలేదు. ఇద్దరు రోకో. ఏంటి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? ఎవరు కనపడటం లేదు. ఈ చిక్కులోడేంటి కట్టుకట్టుకుని కూర్చున్నాడు? కేవనా ఆ పై పోర్షన్ లో అదే స్వాతి అని నా ఫ్రెండ్ వాళ్ళు. ఆ షాదీ అయినా ఈ దినం పెళ్లి కదా. పెళ్లి చేసుకుంటున్నారా? ఐఎమ్ వెరీ హ్యాపీ. మొత్తానికి మా వాడు సాధించాడనమాట. లక్కీ ఫెలో. వీళ్ళిద్దరు మ్యారేజ్ కి అటెండ్ కావాలని ఉంది కాబట్టి అమెరికా వెళ్ళవలసిన వాడిని ముంబైలో దెబ్బైపోయి ఇక్కడికి వచ్చేసాను. ఇంతకీ పెళ్ళెక్కడా? సత్య సాయి బాబా ఫంక్షన్ హాల్ లో సబ్ లోग अभी गया, मेरा हड्डी टूट गया. సమజ్ గయా? మన సర్ప్రైజ్ చేయాలిగా. బాబు విడిదికెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకురావాలి, కాస్త వస్తావా? అలాగే పదండి. ఇదే లెఫ్ట్ పోనీ. లోపలికి పోనీ, ఏం కాదు. పోనీ ఇక్కడ ఆపే. వెరీ గుడ్. రాకెట్ స్పీడ్ తో తెచ్చి పడేశావు. థ్యాంక్స్ బ్రదర్. అయితే 5 రూపాయలు ఎక్కువ ఇవ్వండి సార్. మరి అదే ఆటో బుద్ధి అంటే. నో ఎక్స్ట్రా మనీ. అంత కావలిస్తే నా పేరు చెప్పి అక్కడికి వెళ్ళి భోంచేసి వెళ్ళు. మా ఆవిడికి పిల్లలకి పార్సిల్ తీసుకెళ్ళొచ్చా సార్? భోజనాలు పెళ్లికి ముందా పెళ్లికి తర్వాత? గెస్ట్లకి పెళ్లికి తర్వాత ఉంటుంది, వర్కర్స్ ముందే ఉంటుంది. అరే పుట్టిరాజు, ఆ, ఓ పని చేయరా, ఆకులెత్తే పని అన్నమాట. చేశాక భోంచేయచ్చు. ఫుడ్ తిన్న మాత్రం పని కదా ఏంటి? కరెక్ట్ గా చెప్పు. ఎవరు కావాలి సార్? జార్జ్ బుష్ కావాలి. నా వీసా గురించి డిస్కస్ చేయాలి. అరేంజ్ చేస్తావా? మీరు పెళ్లి కొడుకు తరపా? పెళ్లి కొడుకు ఆయన పెళ్లి కూతురు తరపు. ఇంకా చెప్పాలంటే అక్కర్లేదు, వెళ్ళి కూర్చోండి. వీసా దగ్గర మోసపోయిన వాడంటే ప్రతి ఒక్కడికి కలిసే. చిచి రేయ్, హీరో ఎక్కడ్రా? చిరంజీవి, నాగార్జున, వెంకటేశ. వాళ్ళు కదా హే పెళ్లి కొడుకు హీరో. ఇడి దీంట్లో ఉన్న రియాక్షన్ అయినా రావచ్చు. రూమ్ అన్న చూపించు, కాస్త రిలాక్స్ అవుతాను. అదిగో అలా వెళ్ళు. ఎవడేడు? ఏంటది పెళ్లి కూతురు కది? మరి పెళ్లి కొడుకు గది అది అదా? అంటే మీరిద్దరు ఇంకా చూసుకోలేదన్నమాట. వాళ్ళిద్దరూ ఒక్కరే. ఏంటి మీరు అంటుంది? ఇద్దరు ఒక్కరేనా? అవును, అనిల్ మీకు కనబడని రూమ్మేటు, ప్రేమికుడు. కుమార్ కనిపించే ఫ్రెండ్. ఇద్దరు ఒక్కరే. వాడే అనిల్ కుమార్. సారీ, నేను ఇలా వాగేసి మీ థ్రిల్ని పాడు చేశాను అనుకుంటాను. లాస్ట్ అలా చేశాడండి. అబ్బే అలానే లేదంటారండి మీరు తెలవరే. వాళ్ళకి ఏం కావాలో కొంచెం దగ్గర నుండి చూసుకోండి. దగ్గర చూసుకుంటారు కానీ అవతల వాటర్ ట్యాంకర్ వచ్చింది, మిమ్మల్ని రమ్మంటున్నారు. వచ్చిందా? నేను చూసుకుంటా. అలాగే. అలా నిలబడిపోయి ఏంటంటే ఆలోచిస్తున్నారు? మీ శ్రీవారిని తీసుకొచ్చాను. ఒరే ప్రసాద్, నువ్వేంట్రా ఇక్కడ? అది ఏమండి, వీడు గుర్తున్నాడా? అమెరికా ప్రసాద్, నా క్లోజ్ ఫ్రెండ్. అతను కుమార్ కి ఫ్రెండా, అనిల్ కి ఫ్రెండా? ప్రసాద్ నాకంతా చెప్పారు. అనిల్ కుమారు ఇద్దరు మీరే కదూ? చెప్పండి. నాకు సమాధానం కావాలి. దేనికి నాటకం ఆడావు? ఎందుకు? ఎవరి కోసం? రూమ్
రూమ్మేట్ గా నా మనసుకు దగ్గరయ్యావు. ప్రేమించినట్టు నటించి ఎన్నో ఆశలు కల్పించావు. కుమార్ అనే ఫ్రెండ్ గా పరిచయమే ఈ పెళ్లి చేసుకోమని ఒప్పించావు. ఎందుకు చేశావు? నీ చెప్తానమ్మా, మీరు మీ వాళ్ళు అంతా సుఖంగా ఉండాలని ఇలా చేశాడమ్మా. ఇక్కడ జరిగిందంతా మాకు తెలుసు కాబట్టి అనిల్ మంచితనం గురించి నీకు చెప్పాలని వచ్చామమ్మా. మీ సంతోషం కోసం ఇదంతా చేశాడమ్మా. అవును, అనిల్ నిజంగా గొప్పోడమ్మా, చాలా గొప్పోడమ్మా. అనిల్, నా కోసం ఇంత చేసావా? నీ మీద నింద వేసుకున్నావా? ప్రేమను చంపేసుకొని స్నేహితుడిగా మిగిలిపోయావా అనిల్? ఒకప్పుడు స్నేహితుడిగా సలహా చెప్పావు. ఇప్పుడు నాకంతా తెలిసిపోయింది. నువ్వు ఎంత గొప్ప మనిషివో కూడా తెలిసిపోయింది. మళ్ళీ అడుగుతున్నాను, సలహా చెప్పవా? అంతా తెలిసి కూడా నీకు అన్యాయం చేయమంటావా? చెప్ప అనిల్. ప్రేమికుడిగా ఆలోచించి స్నేహితుడిగా సలహా చెప్పవా? ఈ పెళ్లి నన్ను చేసుకోమంటావా? చేసుకో. ఏంటి నువ్వనేది? ఏంటి నువ్వనేది? ఇది కుమార్గా నా సలహా, అనిల్గా నా ప్రార్థన. నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి, చేసుకుంటున్నావు, అదంతే. స్వాతి, ఆర్ యు ఆల్ రైట్? మిస్టర్ అనిల్, ప్లీజ్ కమ్ హియర్. మిస్టర్ అనిల్, స్వాతి వెడ్స్ అనంత్ అని కార్డ్స్ ప్రింట్ చేయించింది మీరేగా? అవును. ఏదైనా పొరపాటు జరిగింది, పెద్ద పొరపాటే జరిగింది. పెళ్లి కొడుకు పేరు అనిల్కి బదులుగా అనంత్ అని ప్రింట్ అయింది. అది కాదు సార్, మీరు అనుకుంటున్నట్టుగా మా మధ్య ఎటువంటి సంబంధం లేదు సార్. అబద్ధం చెప్పకో. సార్, మీ ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నా కనీసం ఒకళ్ళొకళ్ళు చూసుకోవడం కూడా జరగలేదు. మీ ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారని తెలుసు, ఒకరి గుండెలో ఒకరున్నారని తెలుసు. తెలిసాక కూడా స్వాతి నాకే దక్కుతుందనే స్వార్థంతో పెళ్లిపేట్ల మీద కూర్చున్నాను. కానీ స్వాతి కళ్ళలో నీళ్లు చూశాక తెలిసింది, ఆమె మనసు మార్చుకొని కాదు, మనసు చంపుకొని పెళ్లి కొప్పుకుందని. అనంతు, ఏమైందిరా? చెప్పరా, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. ద ఓన్లీ సొల్యూషన్. మిస్టర్ ప్రసాద్, కమ్ హియర్ ప్లీజ్. రండి. ఇతని ద్వారానే నాకంతా తెలిసింది. నాన్సెన్స్. అయితే మాత్రం ఇప్పుడు ఈ స్టేజ్ లో ఈ పీటల మీద పెళ్లి జరుగుతుంది వీళ్ళిద్దరికి. అది కాదురా అనంత్. కంగారు పడకండి డాడీ, నాకేం కాదు. ఒకసారి ప్రేమ విషయంలో గాయపడ్డ నాకు దాని విలువేంటో బాగా తెలుసు. ప్రేమించిన మనిషిని పోగొట్టుకున్న బాధ, వేదన నాకు తెలుసు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుని వీళ్ళిద్దరికి ఆ బాధను మిగల్చలేదు. చూడండి డాడీ, ఆ అమ్మాయి నేను కేవలం లైక్ చేశానా కానీ ప్రేమించలేదు. వీళ్ళిద్దరే డాడీ నిజమైన ప్రేమికులు. బాబు, మీ భయం నాకు తెలుసు డాడీ. నేను ఏమైపోతానో అనగా. డోంట్ వరీ, నేనేం కాను. ప్రేమే జీవితం అనుకున్నాను,
కానీ ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమేనని ఈయన చూసి తెలుసుకున్నాను. ప్రేమికుడిగా ఫెయిల్ అయినంత మాత్రాన చచ్చిపోవాల్సిన అవసరం లేదు. నిజానికి ఇద్దరిని కలిపి నేను మనిషిగా పాస్ అయ్యాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఈ కళ్యాణ మండపానికి అందం వచ్చింది. అమ్మా స్వాతి, ఈ విషయాలేమీ నాకు తెలియక ఇదంతా నా కొడుకు గురించే చేశాను. అనిల్, నువ్వు చాలా గొప్పవాడివయ్యా. ఈ రోజుల్లో కూడా నీలాగా నిస్వార్థంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమిటో ఇన్నాళ్ళు నేను ఒక తండ్రిగానే ఆలోచించాను, కానీ ఈ రోజు నా కొడుకు అనంత్ ఒక మనిషిలా ఆలోచించాడు. స్వాతి, నిన్ను నా ఇంటి కోడలుగా తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ ఈ రోజున కూతురులాగా పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తున్నాను. మాణిక్యం గారు, ఆ రోజున మీకు ఇస్తానన్న డబ్బు ఈ రోజున నా కూతురికి పెళ్లి కానుకగా ఇస్తున్నాను. మంత్రులు గారు, మంత్రాలు చదవండి. అదేంటారు? వాయించండి. ఒరే పొట్టురాజు, అక్షంతలు వేసావా తినేసావా? అది కాదురా, ఈ కళ్యాణ మండపం చూస్తుంటే నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా. మళ్ళీ పెళ్ళా? ఎవరిని? ఇంకెవరిని? నిన్నే. రెండోసారి నువ్వే. నేను ఒప్పుకోను.